వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ భవితా సంతోష్ ఎకానమీలో ఈ రోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ టాపిక్ మూడీస్ జిఎస్టీ అంచనాలు. మరి మూడీస్ ప్రకారం జిఎస్టీని అంచనా వేయడం జరిగింది. మరి జిఎస్టీని ఎంతగా అంచనా వేసింది అంటే మనకి 6.4%గా అంచనా వేసింది. మనకి మూడీస్ రేటింగ్ సంస్థ 26-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మనకి భారతదేశ నిజమైన జీడిపి వృద్ధి రేటును అంచనా వేసింది. మరి దీనివల్ల G20 దేశాలలో భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన దేశంగా నిలవనుంది. సో మూడీస్ జిఎస్టీ ఎస్టిమేషన్స్. Moody's ratings has projected India's real GDP to grow by 6.4% for the financial year of 26-27. This estimate positions India as the fastest growing economy among the G20 nations, and this is about Moody's GST estimations. ఆర్థిక సర్వేని విడుదల చేసిన తొలి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. మరి ఆర్థిక సర్వేని తొలి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ విడుదల చేయడం జరిగింది. మరి ఆర్థిక సర్వే అనేది ఎప్పుడు రిలీజ్ చేసింది అంటే ఫిబ్రవరి 9th రోజు ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి సురేష్ ఖన్నా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఎక్కడ దీన్ని ప్రవేశపెట్టాడు అంటే ఆ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో మనకి ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంగా ఇది నడుస్తుంది అని చెప్పి ఈ సర్వే పేర్కొనడం జరిగింది. అంటే ఉత్తరప్రదేశ్ని 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపొందించడం లక్ష్యంగా ఉంది అని చెప్పి ఉత్తరప్రదేశ్ సర్వేలో పేర్కొనడం జరిగింది. మరి గత 8 ఏళ్లలో వ్యవస్థ పరిమాణం రెట్టింపు అయిందని మరియు తలసరి ఆదాయం కూడా పెరిగింది అని చెప్పి ఈ సర్వే పేర్కొనడం జరిగింది. మరి ఈ సర్వే అనేది 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారడానికి ఒక రోడ్ మ్యాప్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది, లేదంటే రూపొందించడం జరిగింది. మరి ఇది ఆర్థిక వ్యవస్థ లేదంటే ఆర్థిక సర్వే విడుదల చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ టు రిలీజ్ economic survey. So Uttar Pradesh is the first state to release economic survey. So in this case Uttar Pradesh state releases economic survey on February 9th in state of assembly in Uttar Pradesh. So this economic survey is released by the finance minister of Uttar Pradesh in state of assembly. So in this case the main aim of this economic survey of Uttar Pradesh is to become $1 trillion economy vyavastha, or the main aim of this economic survey of Uttar Pradesh is to become $1 trillion economy, $1 trillion economy, to become $1 trillion economy. So in this case Uttar Pradesh is the first state is released a economic survey. So this is about Uttar Pradesh, the first state to release economic survey. Next, Bangladesh సార్వత్రిక ఎన్నికలు, బంగ్లాదేశ్ జనరల్ ఎలక్షన్స్. మరి బంగ్లాదేశ్ జనరల్ ఎలక్షన్స్ అనేవి జరిగినాయి. మరి బంగ్లాదేశ్ ఎలక్షన్స్ అనేవి ఎప్పుడు జరిగాయి అంటే మనకి ఫిబ్రవరి 12, 2026 నాడు మనకి ఈ ఎలక్షన్స్ అనేవి జరిగినాయి. మరి బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలు అనేవి 13వ సార్వత్రిక ఎన్నికలు. మరి 13వ సార్వత్రిక ఎన్నికల్లో బంగ్లాదేశ్ అనేది మనకి ఎన్నికలు జరిగినాయి. మరి ఆ బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అనేది అధికారాన్ని చేజిక్కించుకోవడం జరిగింది. మరి బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అనేది బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడం అనేది
గత 20 సంవత్సరాల తర్వాత మరలా పవర్ని చేజెక్కించుకుంది. అంటే ఈ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అనేది 20 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చింది. అంటే మనకి 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడే ఈ బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ విజయం సాధించింది. మరి ఈ ఎన్నికలు అనేవి ఎప్పుడు జరిగినాయి? February 12, 2026. ఇది 13వ సార్వత్రిక ఎన్నికలు. మరి గెలుపు అనేది 300 స్థానాలకు గాను బిఎన్పి నేతృత్వంలోని కూటమి 212 స్థానాలను గెలుచుకొని క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. మరి సుదీర్ఘకాలం ప్రవాసంలో ఉండి ఇటీవల స్వదేశానికి తిరిగి వచ్చిన తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ తదుపరి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారంట. సో in the 13th general elections held on February 12, 2026, the Bangladesh Nationalist Party secured a landslide victory in Bangladesh general elections because it returning to power after nearly 2 decades or after nearly 2 or 20 years. So in this case, Bangladesh general elections, Bangladesh National Party placed a record or given a record. So in this case, the BNP-led alliance won 2012 seats out of 300. The parliamentary constituencies achieving a two-third majority. And this is about Bangladesh general elections. Next, Vande Mataram tarvate Janaganamana. Mari Vande Mataram must be sung first, followed by జనగణమన. సో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన తాజా నిబంధనల ప్రకారం అధికారిక కార్యక్రమాలలో మనకి వందే మాతరం అనేది ముందుగా పాడిన తర్వాతనే జనగణమన అనేది పాడాలి అని చెప్పి కొత్త ఆదేశాలు తీసుకురావడం జరిగింది. మరి ఆ ఆదేశాలు ఏంటి చూసుకుంటే, మనకి వందే మాతరం తర్వాతే జనగణమన. మనకి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు ఏమైతే జరుగుతాయో ఆ ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ముందుగా మనకి వందే మాతర గీతం ఆలపించిన తర్వాతనే జనగణమన అనేది ఆలపించాలి అని చెప్పి కొత్త ఆదేశాలను జారీ చేయడం జరిగింది. మరి ఇది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వారు జారీ చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగా మనకి వందే మాతర గీతాన్ని నార్మల్గా ఇది వరకు ఉన్న సంక్లిప్త వర్షన్లో కాకుండా మనకి దాదాపుగా 6 చరణాలు కంపల్సరీగా పాడాలి అని చెప్పి ఇందులో మ్యాండేటరీగా చేయడం జరిగింది. అంటే వందే మాతర గీతం ఏదైతే ఉందో దాంట్లో 6 చరణాలు ఖచ్చితంగా పాడాలి. మరి దీనికి కేటాయించిన సమయం 3 నిమిషాల 10 సెకండ్ల వరకు వస్తుందంట. మరి జనగణమన అనే పాట అనేది వందే మాతర తర్వాత పాడాలి. అలాగే వందే మాతర గీతాన్ని ఆలపించేటప్పుడు ఖచ్చితంగా లేచి నిలబడాలి అనే నిబంధనలను కూడా తీసుకురావడం జరిగింది. మనం జనగణమన పాడేటప్పుడు ఎవరైతే లేచి నిల్చుంటారో అదే విధంగా మనకి వందే మాతర గీతం ఆలపించేటప్పుడు కూడా లేచి నిల్చోవాలి అనే ఒక మ్యాండేటరీని తీసుకురావడం జరిగింది, లేదంటే ఒక ఆదేశాన్ని తీసుకురావడం జరిగింది. సో ఇన్ February 2026, the Ministry of Home Affairs issued a new protocol guidelines regarding Indian national song of Vande Mataram and the national anthem of Janaganamana, national anthem of Janaganamana. So these instructions aim to standardize ceremonial practices and elevate the status of the national songs to match the national anthem. So the order of performance is, at any event where both are performed, Vande Mataram must be played or sung first, followed by Janaganamana. In any government events, Vande Mataram first must be played first and after followed by Janaganamana. So these instructions are given by Ministry of Home Affairs in Feb 2026, and this is about Vande Mataram must be sung first followed by Janaganamana. Next, నల్సారోవర్ పక్షి అభయారణ్యం. మరి నల్సారోవర్ బర్డ్ శాంక్చురీ అనేది దీనికి సంబంధించి కొంత సమాచారం. ఈ నల్సారోవర్ పక్షి అభయారణ్యం అనేది మనకి
2026 ఫిబ్రవరి 11 నాడు ఈ నల్ సరోవర్ పక్షి అభయారణ్యానికి సంబంధించి పక్షుల గణనని చేపట్టడం జరిగింది. మరి ఈ అభయారణ్యానికి సంబంధించిన గణనలలో మనకి దాదాపుగా 6.42 లక్షల పక్షులు ఇందులో నమోదు కావడం జరిగింది. మరి ఇందులో దాదాపుగా 270 రకాల పక్షుల జాతులను గుర్తించడం జరిగింది. మరి ఇందులో ఈ గణనను సేకరించడానికి దాదాపుగా 220 మంది నిపుణులు అలాగే విద్యార్థి బృందాలతో వీటి యొక్క గణనను నిర్వహించడం జరిగింది. మరి ఇందులో దాదాపుగా 50 జోన్లుగా విభజించారు. ఈ అభయారణ్యం ఏదైతే ఉందో ఈ అభయారణ్యాన్ని దాదాపుగా 50 జోన్లుగా విభజించడం జరిగింది. మరి దీంట్లో ఎన్ని పక్షులు ఉన్నట్లుగా గుర్తించారు అంటే 6.42 లక్షల పక్షులని గుర్తించారు. మొత్తం దాదాపుగా 270 పక్షుల జాతులు ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. సో ద నల్ సరోవర్ బర్డ్ సాంక్చురీ బర్డ్ సెన్సస్ 2026 concluded on February 11, 2026. So recording a historic of 6.42 lakh of birds in the census in Nal Sarovar Sanctuary census. In Nal Sarovar Sanctuary census recorded around 6.42 lakh of birds. So and also recognized around 270 birds species in this Nal Sarovar Sanctuary. So in this case, bird watchers recorded species such as Palomartin, Australian Stiller, and Great White-fronted Goose. And this is about Nal Sarovar Bird Sanctuary కి సంబంధించి. మొదటి జీవ వైవిధ్యం మరియు సాంస్కృతిక పటకం. మరి మొదటి జీవ వైవిధ్యం సాంస్కృతిక పఠనాన్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి భారతదేశంలో మొట్టమొదటి జీవ వైవిధ్యం మరియు సాంస్కృతిక పటం అనేది గోవా రాష్ట్రానికి సంబంధించి రూపొందించబడింది. మరి జీవ వైవిధ్యం సాంస్కృతిక పటం అనేది మనకి దాదాపుగా 48 రకాల జాతులను ఇందులో వారు ప్రదర్శించడం జరిగింది. ఈ పటం ఏదైతే ఉందో దీంట్లో ఎంత దాదాపుగా 48 రకాల జాతులను ఇందులో ప్రదర్శించడం జరిగింది. అందులో మెయిన్గా మనకి క్యాట్ ఫిష్ నుంచి పులి వరకు అన్ని రకాల జాతులని ఇందులో కవర్ చేయడం జరిగింది. మరి ఇది ఫిబ్రవరి 14th రోజున రిలీజ్ చేశారు. దీన్ని వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ రూపొందించిన గోవా ఆర్ట్ అండ్ లిటరేచర్ ఫెస్టివల్లో భాగంగా రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని ఎవరు రూపొందించారు? వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ వారు రూపొందించారు. దీన్ని గోవా ఆర్ట్ అండ్ లిటరేచర్ ఫెస్టివల్లో అధికారికంగా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇది రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా కావ్యకళ మరియు సాంప్రదాయ గోడో మోడ్ని జానపద నృత్యం వంటి అంశాలను ఇందులో చేర్చడం జరిగింది. సో ద ఫస్ట్ బయోడైవర్సిటీ అండ్ కల్చరల్ మ్యాప్. So the first biodiversity and cultural map in India was launched on February 14, 2026. It was inaugurated by State of Goa. And this map was developed by Worldwide Fund for Nature. It was developed by Worldwide Fund for Nature, and this unique visual guide aimed to educate school children by blending environmental literacy with the state-rich cultural heritage. So this biodiversity representation, the map features 48 commonly observed species in this map, and including birds, mammals, reptiles, marine life, and various mango species are there in biodiversity and cultural maps. And this is about a first biodiversity and cultural map కి సంబంధించి. ముంబైలో దేశంలోనే తొలి మ్యూజికల్ రోడ్. India's first musical road in Mumbai.
మరి ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ముంబైలో ఒక మ్యూజికల్ రోడ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ మ్యూజికల్ రోడ్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే మనకి కోస్టల్ రోడ్లో ప్రారంభించారు. ఎక్కడ? ముంబైలోని కోస్టల్ రోడ్లో మొట్టమొదటిసారిగా ఈ మ్యూజికల్ రోడ్ని ప్రారంభించడం జరిగింది. ఈ మ్యూజికల్ రోడ్ అనేది నారిమన్ పాయింట్ నుండి వర్లీ వైపు వెళ్లే మార్గంలో 500 మీటర్ల పొడవులో ఈ మ్యూజికల్ రోడ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ మ్యూజికల్ రోడ్ ఏదైతే ఉందో ఆ మ్యూజికల్ రోడ్లో ఏఆర్ రెహమాన్కి అవార్డు ఇచ్చిన పాట ఏదైతే ఉందో జయహో సాంగ్, ఏఆర్ రెహమాన్ పాడిన జయహో సాంగ్ ఏదైతే ఉందో ఆ జయహో సాంగ్ని ఈ మ్యూజికల్ రోడ్పై ప్రదర్శింపజేయడం జరుగుతుంది. అంటే ఈ రోడ్పై వెళ్ళేటప్పుడు మనకు ఆ సాంగ్ అనేది మనకి వినిపించడం జరుగుతుంది. సో ఈ రోడ్డుపై ప్రయాణించేటప్పుడు వాహనదారులకి ఏఆర్ రెహమాన్ పాడిన సాంగ్ అయితే వినిపిస్తుంది. మరి రహదారి ఉపరితలంపై హ్యాంగేయర్ టెక్నాలజీని ఉపయోగించి ఈ ముంబైలో ది మ్యూజికల్ రోడ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇండియాస్ ఫస్ట్ మ్యూజికల్ రోడ్ ఇన్ ముంబై. So this first musical road was established in Mumbai. India's first musical road was inaugurated on February 11th, 2026 on Mumbai Coastal Road. So this was the 500 meters musical stretch is located on the north boundary carriageway from Nariman Point towards Worli. It began approximately 500 meters after vehicles exit the Worli underground tunnel. So the musical road, the motorist can hear Oscar-winning song Jai Ho from the film Slumdog, composed by A.R. Rahman. When we are traveling in this musical road, we are here A.R. Rahman song Jai Ho. So this is about India's first musical road in Mumbai. Next, NATO Architects Century ప్రారంభం. మరి నాటో లాంచెస్ ఆర్కిటెక్ట్ సెంట్రీ అంటే ఏంటి అంటే నాటో ఇటీవల ప్రారంభించిన కొత్త కార్యక్రమం పేరు ఆర్కిటెక్ట్ సెంట్రీ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. మరి ఈ కార్యక్రమానికి సంబంధించి ఆర్కిటెక్ట్ మరియు హై నార్త్ ప్రాంతాలలో నాటో ఉనికిని పెంచడం, భద్రతను పటిష్టం చేయడం మరియు ఆ ప్రాంతంలోని మిత్ర దేశాల కార్యకలాపాలను ఏకీకృతం చేయడం ముఖ్య ఉద్దేశం. Architect Century is a new NATO multi-dimension initiative launched in February 2026 to strengthening security and coordination in Arctic and High North. And this is about NATO launches Architect Century. So this is about Architect Century launches by NATO. అండ్ ఇదే ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.